నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా ఏటా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. 1971లో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహించారు. ఇందులో వివిధ దేశాల నేతలు, వ్యాపారవేత్తలు మొదలైన వారు పాల్గొంటారు. ఇక మొదటిది, కొత్త సాహిత్య పురస్కారాన్ని లాంచ్ చేసిన తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం సరికొత్త జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. సెమ్మిళి ఇలక్కియ విరుదు అనే ఈ పురస్కారాన్ని ఇక ఏటా వివిధ భాషల సాహితీవేత్తలకు ప్రదానం చేయనుంది. తొలి దశలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడిశా, బెంగాలీ, మరాఠీ భాషల రచయితలకు ఈ పురస్కారాన్ని అందించనుంది. ఇక రెండవది, పొగాకు ఉత్పత్తులను నిషేధించిన ఒడిశా. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా సహా అన్ని రకాల పొగాకు ఉత్పత్తుల తయారీపై నిషేధం విధించింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. మరోవైపు పొగాకు ఉత్పత్తులపై కేంద్రం విధించిన 40% జీఎస్టీ దేశంలో ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇక మూడవది, దేశంలో తొలి ప్రైవేట్ శాటిలైట్ తయారీ కేంద్రం ప్రారంభం. గుజరాత్లోని సనంద్లో దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ తయారీ కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రం దేశీయ ఉపగ్రహాల తయారీలో కీలక పాత్ర పోషించనుంది. పాల్మనారోగా పిలిచే ఈ ప్లాంట్ వల్ల ఉపగ్రహాల కోసం భారత్ దిగుమతులపై ఆధారపడవలసిన అవసరం తగ్గనుంది. ఇక నాలుగవది, WHO నుంచి తప్పుకున్న అమెరికా. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా అధికారికంగా తప్పుకుంది. WHOకు అందించే నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు $260 మిలియన్ బకాయి ఉంది. ఇక ఐదవది, హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2026. హైదరాబాద్ వేదికగా ఈ నెల 28 నుంచి 31 వరకు వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుంది. 28, 29 తేదీల్లో ఈ ఎయిర్ షో ఉంటుంది. బేగంపేట్ విమానాశ్రయంలో ఈ వింగ్స్ ఇండియా జరగనుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని పిలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.